Hi, I am Satish. Welcome to Top 9 ET. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. అల్లు అర్జున్, సుకుమార్, దిల్ రాజు ఈ ముగ్గురికి తమ ఫిల్మ్ కెరీర్ బిగినింగ్ లో మంచి పేరు తీసుకొచ్చిన సినిమా ఆర్య. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ ను రెడీ చేస్తున్నారట దిల్ రాజు. అందుకోసమే అన్నట్టు రీసెంట్ గా ఆర్య 3 టైటిల్ ను కూడా రిజిస్టర్ చేయించారట. అయితే ఈ సీక్వెల్ లో హీరోగా ఐకాన్ స్టార్ ను కాకుండా తన తమ్ముడు కొడుకు ఆశీష్ రెడ్డిని హీరోగా తీసుకుంటున్నారట. ఆశీష్ ను హీరోగా నిలబెట్టేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నారట దిల్ రాజు. మరి దిల్ రాజు తీసుకున్న ఈ నిర్ణయం ఆశీష్ కు ప్లస్ అవుతుందో లేదో చూడాలి. ఈ మధ్య వేదికలపై నోరు పారేసుకుంటున్న రాజేంద్ర ప్రసాద్ రీసెంట్ గా ఎస్వి కృష్ణారెడ్డి బర్త్డే వేడుకల్లోనూ అదే చేశారు. అలీని పిలుస్తూ దుర్భాషలాడారు. అంతేకాదు రోజాను కూడా సభా మర్యాద లేకుండా సంబోధించారు. తన మాటలతో విమర్శల పాలయ్యారు. కానీ రాజేంద్ర ప్రసాద్ మాత్రం తన మాటలను సమర్థిస్తూ అదే వేదికపై మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాను ఇలానే మాట్లాడుతానన్న రాజేంద్ర ప్రసాద్ తన మాటలను తప్పుగా అర్థం చేసుకుంటే అది మీ కర్మ అంటూ ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఫౌజీ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. డార్లింగ్ అభిమానులకు గూస్ బంప్స్ గ్యారంటీ అనే టాక్ వస్తోంది. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో రూపొందుతున్న ఫౌజీ సినిమాలో ప్రభాస్ బ్రిటిష్ ఆర్మీ యూనిఫామ్తో పాటు ఆజాద్ హింద్ ఫౌజ్ యూనిఫామ్లోనూ కనిపించబోతున్నారు. దీంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ప్రభాస్ ఎలా ఉండనున్నాడో ఇప్పుడే ఊహించుకుంటున్నారు. ఏఐతో ప్రభాస్ ఆర్మీ లుక్ను క్రియేట్ చేసే పని మొదలెట్టారు. గతంలో తనపై వచ్చిన ఆరోపణల గురించి చాలా కాలం తర్వాత స్పందించారు రకుల్ ప్రీత్ సింగ్. హైదరాబాద్లో తన ఇల్లు ఎవరో గిఫ్ట్ ఇచ్చారంటూ జరిగిన ప్రచారాన్ని ఖండించారు ఆమె. ఈ విషయంలో తన తండ్రి ఎంతో బాధపడ్డారని గుర్తు చేసుకున్నారు. అయితే ఇలాంటి వార్తలను సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు రకుల్. కన్నడ భాషపై కమల్ హాసన్ వ్యాఖ్యల సమయంలో తన స్పందన గురించి జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు శాండిల్వుడ్ స్టార్ హీరో శివరాజ్ కుమార్. ఆ వ్యాఖ్యల సమయంలో తాను చప్పట్లు కొట్టలేదని, వేరే స్పీచ్ సమయంలో చప్పట్లు కొట్టిన వీడియో ఎడిటింగ్లో అలా వచ్చిందంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. వాటు సినిమా మీద అంచనాలు పెంచుతున్న అంశాల్లో ఎన్టీఆర్ హృతిక్ సాంగ్ కూడా ఒకటి. ఈ పాటను ఈ నెల చివరిలో షూట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇద్దరు హీరోలు వారం రోజుల పాటు చిత్రీకరణలో పాల్గొనబోతున్నారు. ఇప్పటికే సాంగ్ షూటింగ్ కోసం ప్రాక్టీస్ మొదలెట్టారు హృతిక్ రోషన్, తారక్. ది రాజాసాబ్ టీం స్పీడ్ పెంచింది. ఇప్పటికే షూటింగ్ ఫైనల్ స్టేజ్కు వచ్చేయడంతో డబ్బింగ్ పనులు కూడా ప్రారంభించబోతున్నారు మేకర్స్. జూన్ తొలివారంలోనే తన డబ్బింగ్ వర్క్ ఫినిష్ చేసేందుకు రెడీ అవుతున్నాడు ప్రభాస్. తెలుగుతో పాటు హిందీలోనూ ప్రభాస్ సొంతంగా డబ్బింగ్ చెప్తారన్న టాక్ వినిపిస్తోంది బాలీవుడ్లో. అద్నాన్ సమీ పాకిస్తాన్ అయినప్పటికీ ఈ సింగర్ తన స్వదేశాన్ని కాదనుకొని భారత్పై ప్రేమ పెంచుకున్నాడు. భారతీయ వారసత్వం తీసుకొని ఇక్కడే స్థిరపడిపోయాడు. సంగీత ప్రపంచంలో తనకంటూ గొప్ప స్థానాన్ని సంపాదించుకున్న ఇతడిని ఇండియన్ గవర్నమెంట్ పద్మశ్రీతో కూడా సత్కరించింది. అయితే ఇవన్నీ మనసున పెట్టుకున్న పాకిస్తాన్ ఛాన్స్ దొరకగానే తన అక్కసును వెళ్ళగక్కింది. తన తల్లి చనిపోయిందని తెలియగానే సమీ పాకిస్తాన్కి రాకుండా అడ్డుకుంది. భారత్ ఓకే చెప్పినా కూడా పాకిస్తాన్ ససేమిరాంది. దీంతో తన తల్లి అంత్యక్రియలను వాట్సాప్లోనే చూశానంటూ ఓ ఇంటర్వ్యూలో చెబుతూ ఎమోషనల్ అయ్యారు ఈ స్టార్ సింగర్. విశ్వక్ సేన్ హీరోగా నటించిన గామి గతేడాది థియేటర్స్లో రిలీజ్ అయింది. దాదాపు 6 ఏళ్ల పాటు సెట్స్ పై ఉన్న ఈ చిత్రం డిఫరెంట్ స్టోరీతో తీశారు మేకర్స్. ఇందులో చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన హారికకు మంచి పేరు వచ్చింది. అయితే ఈ సినిమా టైంలో తనకు జరిగిన ఓ సాడ్ ఇన్సిడెంట్స్ను పంచుకుంది ఈ అమ్మాయి. ఈ సినిమాలో తాను కొన్ని సన్నివేశాల్లో గుండుతోనూ కనిపించి రావడంతో దాదాపు 5 గంటల పాటు గుండు మేకప్ వేశారని చెప్పింది ఈమె. అయితే ఆ మేకప్ తీస్తున్నప్పుడు తన బేబీ హెయిర్ అంతా ఊడిపోయిందని, 2 రోజుల పాటు ఏడుస్తూనే ఉన్నానని అంది. దీంతో నిర్మాత తనకు ఐస్ కొనిచ్చారని, దాంతో ఏడుపు ఆపేశానని నవ్వుతూ చెప్పింది ఈ బేబీ.